ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో అవసరం లేకపోయినా అడ్డగోలుగా 61 మంది ఏపీపీలు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. శ్రీ జ్ఞాన ప్రసనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి. ఆలయ మర్యాదలతో ఎస్వీఎన్ బట్టికి స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుక. హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తోటపల్లి పాత బ్యారేజ్ ప్రాజెక్ట్ పాత, కుడి మరియు ఎడమ ప్రధాన కాలువల ఆధునీకరణ పనులపై శాసనమండలిలో సభ్యులు అడిగిన స్వల్ప వ్యవధి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. తోటపల్లి ఏదైతే ఇప్పుడు బ్యారేజ్ ఏదైతే ఉంది, ఇది నాగవల్లి నది మీద మరి 39,544 ఎకరాల ప్రతిపాద ఆయకట్టు. అందులో ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఏదైతే ఎల్ఎంసి ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 31,602 ఎకరాలు, అదేవిధంగా రైట్ మెయిన్ కెనాల్ సంబంధించి 7,942 ఎకరాలు, మొత్తంగా మరి 39,544 ఎకరాలు కూడా అటు పార్వతీపురం అదేవిధంగా విజయనగరం జిల్లాలకు సంబంధించి మరి యొక్క ఆయకట్టుకు సాగునీరు ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఏదైతే యొక్క ఎడమ కాలువ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది 37.6 కిలోమీటర్లు, అదేవిధంగా ఆర్ఎంసీ రైట్ మెయిన్ కెనాల్ ఏదైతుందో 17.6 కిలోమీటర్లు. మరి యొక్క రైట్ మెయిన్ కెనాల్ అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి మరి 100 సంవత్సరాల చరిత్ర పైబడి ఉండడంతో ఈ యొక్క స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వీటి యొక్క శిథిల వ్యవస్థ, వీటి యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 2009 సంవత్సరంలో అంటే జీవో 59 ద్వారా 139 కోట్ల రూపాయలు ఆ రోజు మరి మంజూరు చేయడం జరిగింది. అయితే 2011లో మళ్ళీ ఇదే పనుల్ని ఆ రోజు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ మళ్ళీ సిఫార్సు మేరకు రద్దు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క రెగ్యులేటరు అదేవిధంగా ఈ సిఎం అండ్ సిడి పనులు స్ట్రక్చర్స్ శిథిల వ్యవస్థను మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి థాయిలాండ్ శివారు ప్రాంతానికి కూడా నీరు తీసుకెళ్లాలని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మరి అభిప్రాయం ప్రకారం 2018లో ఈ యొక్క రద్దు అయిపోయినటువంటి పనుల్ని మళ్ళీ జీవో 67 ద్వారా మళ్ళీ 195.34 కోట్లకు ఆ రోజు ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసి 2018లోనే ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసాం అధ్యక్ష. అయితే ఆ రోజు 2018, 2019 5 సంవత్సరాలు ఏదైతే 2018, 2019 చూస్తే ఆ సంవత్సరం కాలంలో 9.38% పనులు అంటే దగ్గర 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు చేయడం జరిగింది అధ్యక్ష 1 ఇయర్లో. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019, 2024 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ పనుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో అదేవిధంగా అక్కడ బిల్స్ కూడా సకాలంలో మరి వాళ్ళకి చెల్లించకపోవడం కానీ 5 సంవత్సరాల్లో డిజైన్స్ కూడా ఇన్ టైంలో అప్రూవల్ రాకపోవడం కానీ ఇటువంటి కారణాల వల్ల 5 సంవత్సరాల్లో కేవలం 12% మాత్రమే పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిలో 25% జీవో ప్రకారం ఇది రద్దు అవుతున్నటువంటి స్థితిలో మరి దీన్ని రద్దు చేసి ఇక్కడ ఒక అవసరాలని గుర్తించి మరి భవిష్యత్తులో ఇక్కడ ఏదైతే ఈ ఆధునిక పన్నులు శివారు ప్రాంతానికి యొక్క సాగునీరు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఉత్తరాంధ్ర మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ హయాంలో అవసరం లేకపోయినా అడ్డగోలుగా 61 మంది ఏపీపీలు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకున్నారు. రాజకీయ నిరుద్యోగులకు పదవులిచ్చి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని రద్దు చేయడం జరిగింది. ఫోక్సో కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అవసరం ఉండడంతో 14 మందిని నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టులోని ఒక పీపీ అపాయింట్ అయిన తర్వాత స్పెషల్ పీపీ చేయాలన్నా అడిషనల్ పీపీకి అవసరం లేదు అధ్యక్ష. యాక్చువల్ గా అయితే చట్ట ప్రకారం కనుక చూసుకుంటే అధ్యక్ష క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సెక్షన్ 24/8 ఇది బిఎన్ఎస్ఎస్ లో 2023లో సెక్షన్ 18/8 కి సమానం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లా ఆఫీసర్స్ అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్ట్రక్షన్స్ 2000 ప్రకారం కూడా అధ్యక్ష ఏపీపీకి సంబంధించిన గానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కి సంబంధించిన అపాయింట్మెంట్స్ ముఖ్యమంత్రి గారికి కొంత వేయడానికి వెసులుబాటు ఉంటుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్ లో అవసరం లేకపోయినా కూడా ఏపీపీలని స్పెషల్ పీపీలని చెప్పి సుమారుగా 61 మందిని అపాయింట్ చేయడం అయితే జరిగింది అధ్యక్ష. ఈ 61 మందికి ఏంటంటే ఇందాక మనకు చెప్పినట్టే రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంచెం లా చదువుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందులో వేయడం జరిగింది. యాక్చువల్ గా దానికి కూడా ప్రొసీజర్ ఏంటంటే ముఖ్యమంత్రి హయ్యర్ అథారిటీ ఉన్నప్పటికీ కూడా జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఒక ప్యానల్ ప్రకారం రావటం అన్నది ఒక సంప్రదాయం అధ్యక్ష. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా త్రూ సీఎం ద్వారా వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు.
చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ జీతభత్యాలు అవి కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ కి స్పెషల్ బర్డెన్ అధ్యక్ష. కాబట్టి మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 61 మందిలో 25 మందికి పదవీ కాలం అయిపోయింది అధ్యక్ష. 35 మందిని గవర్నమెంట్ రద్దు చేసింది. అందులో ఒకళ్ళు కూడా స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళందరూ ఇలా జరిగిన తర్వాత అధ్యక్ష మనకి సంబంధించి పోక్సోకి సంబంధించి కోర్టులకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కి మనం స్పెషల్ పీపీలను కొంతమందిని తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14 మందిని ఈ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కింద తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష త్రూ ప్రాపర్ ఛానల్. అంటే ఇప్పుడు సుమారుగా మనకి స్టేట్ మొత్తం చూసుకుంటే 415 మంది ఈరోజు పీపీలు అదేవిధంగా స్పెషల్ పీపీలు కలిపి ఉన్నారు అధ్యక్ష. అందులో టెన్యూర్ 117 మంది ఉంటే రిమైనింగ్ అందరూ కూడా క్యాడర్ అధ్యక్ష. వీటిలో అందరికీ కూడా ఈ రోజు త్రూ కలెక్టర్స్ ద్వారా ఒక ప్యానెల్ తెప్పించుకొని ఆ ప్యానెల్ 5 పేర్లు తెప్పించుకొని వాటిలోని ద బెస్ట్ ఎవరన్నది చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ అపాయింట్మెంట్ అన్నది కూడా జరుగుతుంది. ఈ 61 మందికి సంబంధించిన లిస్టు కూడా గౌరవ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. పారదర్శకంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఖజానాకి ఇబ్బంది రాకూడదు, అనవసరంగా జీతభత్యాలు ఎవరికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను కూడా మాక్సిమం అంతా కూడా ప్రక్షాళన చేసి మినిమైజ్ చేసి ఎక్కడైతే అవసరం ఉన్నారు స్పెషల్ పీపీలు ఉన్నారనుకుంటే దాన్ని కూడా మెజిస్ట్రేట్ ద్వారా ప్యానెల్ ద్వారా తెప్పించుకుంటున్నాం అధ్యక్ష. 2014-2019 సంవత్సరం మధ్యలో టీడీపీ ప్రభుత్వం హయాంలో పలాస నియోజకవర్గంకు 3159 ఇప్పటికే దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయని, అయితే కొందరు లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మాణ ఖర్చులు చెల్లించినప్పటికీ తర్వాతి కాలంలో వారి యొక్క డేటా డిలీట్ అయిందని తెలిపారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. 2014-19 సంవత్సరం మధ్యలో మన ప్రభుత్వం పలాస నియోజకవర్గానికి మంజూరు చేసినటువంటి మొత్తం ఇల్లు 3159 అధ్యక్ష. ఇందులో ఇల్లు ప్రారంభింపబడి 3024 ఇల్లు దాదాపు వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. 135 ఇల్లు పూర్తి కాబడ్డాయి అధ్యక్ష. వీరికి చెల్లించాల్సిన మొత్తం 29,72,71,000 రూపాయలు అధ్యక్ష. ఇందులో బిల్లు జనరేట్ అయ్యి లబ్ధిదారుల ఖాతాలకు జమ అవ్వని డబ్బులు దాదాపు 6,16,00,000 ఉంది అధ్యక్ష. ఇదిలా ఉండగా కొంతమంది లబ్ధిదారులకు కొంత బిల్లులు పడిన తర్వాత ఆన్లైన్ లో వారి డేటా డిలీట్ అయిపోయింది అధ్యక్ష. ఇటువంటి వారు దాదాపు 698 మంది ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మన తెలుగుదేశం లబ్ధిదారులందరినీ సానుభూతి పరులను కూడా వాళ్ళని బిల్లు చెల్లించకుండా వారి యొక్క డేటాను కూడా డిలీట్ చేసినటువంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. తర్వాత మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ డేటాను ఆన్లైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే నేటి వరకు వాళ్ళకి బిల్లులు చెల్లించబడలేదు అధ్యక్ష. 2019-24 మధ్య లబ్ధిదారులకు మాత్రం మన ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. కావున 2014-19 మంది ఉన్న లబ్ధిదారులు కూడా న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా సదరు శాఖ మంత్రి వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మీడియా వాళ్లపై గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారు. మొత్తం 242 కేసులు నమోదయ్యాయి. వాటిలో తప్పుడు కేసులను కొట్టివేయడం జరిగింది. కోర్టుల పరిధిలో ఉన్న కేసులను కోర్టు నిర్ణయాల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని అన్నారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. గత ప్రభుత్వంలో ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేసినా ఏం చేసినా అధ్యక్ష మాక్సిమం చాలా మందికి ఉద్యోగస్తుల మీద అదేవిధంగా రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు సభ్యులు ఆ సిపిఎస్ వాళ్ళ గురించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద గురించి అడిగారు అధ్యక్ష. దాని ప్రకారం చూసుకుంటే అధ్యక్ష జూన్ 2019 నుంచి మే 2024 వరకు అధ్యక్ష దానికి సంబంధించి అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు అదేవిధంగా నాన్ సిపిఎస్ అంగన్వాడీ వర్కర్లు, మీడియా వ్యక్తులు, రాజధాని ప్రాంత రైతులు ఇవన్నిట్లోని సంబంధించి అధ్యక్ష మొత్తము కేసుల సంఖ్య 242 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్ 11 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్స్ 39 ఉన్నాయి అధ్యక్ష. హై కేసెస్ యూనిట్స్ అధ్యక్ష తిరుపతి, విజయవాడ, చిత్తూరు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. నాన్ సిపిఎస్ సంబంధించి మొత్తం కేసులు 43 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ 9, డిస్పోజ్ అయినవి 34 అధ్యక్ష. హై కేసెస్ యూనిట్ కి సంబంధించి శ్రీ సత్యసాయిలో 14 అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. అనంతపురంలో 5, కర్నూలులో 5, ఏలూరులో 3, విజయవాడలో 3, బాపట్లలో 3, అనంతపురంలో 3 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల మీద 29 కేసులు ఉంటాయి అధ్యక్ష. పెండింగ్ 13 ఉన్నాయి అధ్యక్ష. డిస్పోజ్ అయిన 16 అధ్యక్ష. ఈ పరంగా మాక్సిమం అధ్యక్ష ఎక్కడెక్కడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో అవి తప్పుడు కేసులు అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారన్న పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయింది అధ్యక్ష. కొన్ని కేసెస్ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధి ప్రకారంగా కేసు డిస్పోజల్ అనేది అవుతుంది అధ్యక్ష. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు జడ్జ్ ఎస్విఎన్ భట్టి. ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి ఆలయ మర్యాదలతో రాహుకేత పూజ జరిపి వేద ఆశీర్వచనం అందించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ పోలీస్ విజిలెన్స్ వారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అవభృత స్నానం మరియు తీర్థవారి చక్ర స్నానం వేదయుక్తంగా నిర్వహించారు. वस्त्राण्यभरणानि च चन्दनानि च दिव्यानि नार्यः पद्मनिभेक्षणात् उपस्थितास्त्वां विधिवत् स्नापयिष्यन्ति मा प्रिया तत्सर्वं
మహానంది దేవస్థానంలో చంద్రగ్రహణ అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యవచనం మరియు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.